హాయ్, దిస్ ఈజ్ హాసిని కలెక్షన్స్. నేను శిరీష మాట్లాడుతున్నానండి. ఈరోజు మన వీడియోలో కరోనా వంటి వైరస్లు ఇతర కీటకాలు మన ఇంట్లోకి చేరకుండా ఆయుర్వేదంలో మశక విధ్వంసిని కీటకనాశిని అంటారండి దాన్ని ఎలా తయారు చేయాలో తెలియజేస్తాను. ఈలోపు మన పొడుపు కథ ఒకటి విందామా? అందరినీ పైకి తీసుకెళ్ళగలను, కానీ నేను మాత్రం పైకి వెళ్ళలేను. నేను ఎవరిని? ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మన వీడియోలో మశక విధ్వంసిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముఖ్యంగా మనకి వేపాకు కావాలండి. ఈ వేపాకు ప్రతి పూజలోనూ గుమ్మాలకి తోరణంగా కడతాం కదండి. ఎటువంటి వైరస్ని ఇంట్లోకి రానియకుండా, ఎటువంటి క్రిమి కీటకాలని ఇంట్లోకి రానియకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని గుమ్మానికి కూడా కడతా ఉంటారు ప్రతి పూజలోనూ. ఇప్పుడు దాన్ని మనం ఈ కీటకనాశినిలో యూజ్ చేద్దామండి. తర్వాత కావాల్సింది ఆవాలు, నల్లటి ఆవాలు కావాలి. ఆ తర్వాత గల్లుప్పు కావాలండి. ఈ మూడు సమపాలలో తీసుకోవాలి. ఈ వేపాకుతోని మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి. మన హెల్త్ పరంగా కానీ ఇంకా చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. వాటి గురించి మనం ముందు వీడియోలలో తెలుసుకుందాం. వేపాకు, వేప నూనె, ఇంకా వేప బెరడు, ఇలా వేపకాయలు అన్నిటితోటి ఉపయోగాలు ఉంటాయి. అవన్నీ ఏంటి అనేది మనం ముందు వీడియోలలో తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎటువంటి వైరస్ని ఇంట్లోకి చేరనీయకుండా, క్రిమి కీటకాలని ఇంట్లో దరి చేరనీయకుండా ఉండే కీటకనాశిని గురించి తెలుసుకుందాము. దీన్ని యూజ్ చేయటం ఎలాగా అనేది కూడా తెలుసుకుందాం. వేపాకులు, ఆవాలు, గల్లుప్పు మూడు పౌడర్ చేసి పెట్టుకోవాలండి. వేపాకు దంచి పొడి చేసుకోవాలి, ఆవాలు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అవి తొందరగా పొడి అవ్వండి. ఒకసారి ఎండబెట్టి పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండలో పెట్టి మళ్ళీ మిక్సీకి వేయాలి. అలా వేస్తే కానీ పొడి అవ్వదు. గల్లుప్పు కూడా పొడిగా చేసుకొని 3 సమపాలలో కలిపి పక్కకు ఉంచుకోవాలి. ఆ తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత నిప్పులపైన మంచిగా నిప్పులు రాజేసి నిప్పులపైన ఈ వేపాకుల పొడిని ధూపంలాగా వేస్తే ఆ ధూపాన్ని ఇంట్లోని ప్రతి మూలకి స్ప్రెడ్ అయ్యేటట్టు ఉంచుకోవాలండి. ఉంచుకుంటే అప్పుడు ఎటువంటి క్రిమి కీటకాలైనా కానీ ఇంట్లోకి చేరవు. ఎటువంటి వైరస్ లాంటిది ఉన్నా కానీ ఈ పొగకి ఇంట్లో నుంచి పారిపోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ మశక విధ్వంసిని. ఇలా తయారు చేసుకొని యూజ్ చేసుకోండి, చాలా ఉపయోగంగా ఉంటుంది. బాయ్.